పిఠాపురం నుంచి బరిలోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల్చోబోతున్నట్టుగా తెలుస్తోంది. పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నట్లు పవన్ స్వయంగా ప్రకటించారు. గత ఎన్నికల్లో గాజువాక భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేయాలనుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే తాను ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని ఉందని, ఎంపీగా పోటీ చేయాలి అనే దానికి సంబంధించి కార్యకర్తలు అడిగిన దానికి ప్రస్తుతానికైతే ఆలోచన లేదు. కానీ పార్టీ పెద్దలతో అలాగే పొత్తులో ఉన్న వాళ్ళతో కూడా ఒకసారి చర్చించి ఆలోచన చేద్దాము అన్నట్లుగా అన్నారు. కానీ ఇప్పుడైతే ఎంపీగా పోటీ చేసిన ఆలోచన లేదు అని పవన్ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇంకా దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కాంతి, చెప్పండి, ఈసారి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్టుగా తెలుస్తోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్. యాశీల, పిఠాపురం నుంచే నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అంటూ జనసేన ఆవిర్భావ సభ వేదికగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఈ రోజు ప్రకటన ఉంటుంది అని చెప్పినప్పటికీ పవన్ కళ్యాణ్ ప్రకటించే సీటు పైన ఇంకా స్పష్టత రాలేదు అనే వార్తలు అయితే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభ వేదికగా ఏదైతే తన కార్యకర్తలకు నాయకులకు ఒక దిశానిర్దేశం చేస్తున్న సమయంలో తను ఎమ్మెల్యే అభ్యర్థిగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని ప్రకటించారు. దీంతో పాటుగా ఎంపీగా పోటీ చేసే ఉద్దేశం నాకు లేదు, అంత ఇంట్రెస్ట్ కూడా లేదు, దానికి సంబంధించినటువంటి ఆలోచన చేస్తాను, కానీ నాకైతే ఎమ్మెల్యే అభ్యర్థిగానే పోటీ చేయాలని ఉంది అంటూ పవన్ కళ్యాణ్ తన ఏదైతే ప్రకటించడం జరిగింది. అయితే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తాను, ఖచ్చితంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లుగా కూడా ప్రకటించారు. అయితే ఉత్తరాంధ్ర పైన అలాగే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పైన ఎక్కువగా పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా ఫోకస్ పెట్టారని చెప్పుకోవాలి. గత ఎన్నికల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన 10 సార్లు ఏదైతే తను పోటీ చేయాలనుకునే నియోజకవర్గం నుంచి కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో కూడా 10 సార్లు చర్చలు జరిపినట్లుగా సమాచారం. అయితే అక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ని కూడా దీని పరిగణలోకి తీసుకున్నారని చెప్పుకోవాలి. ఖచ్చితంగా పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీకి బరిలోకి దిగుతున్నట్లుగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గతంలో గాజువాక భీమవరం 2 ప్రాంతాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. తనతో పాటు తనకున్నటువంటి నాయకులు కార్యకర్తల్ని కూడా గెలిపించుకుని తీరుతాను అని చెప్పి ఆవిర్భావ సభ వేదికగా ఆయన ప్రకటించడం జరిగింది. దీంతో పాటుగా ఏదైతే నాయకులకి సంబంధించినంత వరకు కూడా అందరినీ కూడా ఎంపిక చేసే విషయంలో ఓట్ బ్యాంక్ అనేది ఖచ్చితంగా చూసుకుని ఆచితూచి అడుగులు వేస్తున్నట్లుగా చెప్పుకోవాలి. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ తను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. షీలా, రైట్. థ్యాంక్ యూ కాంతి. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో గాజువాక భీమవరం నుంచి పోటీ చేశారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం అయితే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు. గత ఎన్నికల్లో గాజువాక భీమవరం నుంచి పోటీ చేయడం జరిగింది పవన్. అయితే 2 చోట్ల కూడా ఓడిపోయారు. ఆయన ఎమ్మెల్యేగానే పోటీ చేయాలి అని ఉంది అని కార్యకర్తలతో మాట్లాడే సందర్భంలో చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఎంపీగా పోటీ చేసే ఆలోచనకు సంబంధించి అయితే ఆ విధంగా ఆలోచన లేదు. ఎంపీగా పోటీ చేసే అంశంపై పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా అని పవన్ తన కార్యకర్తలకు చెప్పడం జరిగింది. పిఠాపురం తీసుకుందామంటే మా ఉదయ్ ఉన్నాడు ఇక్కడ. సో ఉదయ్ని ఏం అడగాలో తెలియట్లే. సో ఉదయ్ని అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను. 2014లో పార్టీ పట్టగానే ఫస్ట్ నాకు పిఠాపురం నుంచి అడిగారు పోటీ చేయమని. మళ్ళీ తెలంగాణలో అడిగారు పోటీ చేయమని. మళ్ళీ పిఠాపురం నుంచి వచ్చింది, 2 చోట్ల నుంచి వచ్చింది ముందుగా. కానీ పిఠాపురం నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే, నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడిని. నేను నిజంగా చెప్పండి, నా ఎన్నికల గురించి ఎప్పుడు ఆలోచించలే.
నేను మ్యాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్ నిలబడదాం వల్ల అనంతపురం జిల్లాలో నిలబడదాం. అందుకు 2015లో పార్టీ ఆఫీస్ అక్కడి నుంచి ప్రారంభించారు, మంగళగిరి నుంచి ప్రారంభించారు, అక్కడి నుంచి ప్రారంభించారు, అనంతపురం నుంచి. కానీ దాన్ని ఇప్పుడు నేను ఒక బాధ్యత మోస్తున్నప్పుడు, నేను ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని మోసుకెళ్లే వ్యక్తుల సమూహం లేదు నాకు అక్కడ. అందుకని వదిలేయాల్సి వచ్చింది.